సమస్య అనేది వేసవికాలంతో కంపేర్ చేస్తే వర్షాకాలంలో శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది. మరికొంతమందికి కాలాలతో సంబంధం లేకుండా ఈ చుండ్రు సమస్య బాధ పెడుతూ ఉంటుంది. అసలు ఈ చుండ్రు సమస్య రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారా అండి? చర్మం మీద ఉన్నట్టే మనకి ఈ పైన మాడు మీద కూడా ఆ కణాలు కొత్తవి పుడుతూ ఉంటాయి, పాత వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే ఏంటంటే కొంతమందిలో ఈ పాత కణాలు పోవడం అనేది చాలా ఎక్కువగా గబగబా అయిపోతూ ఉంటే అది పైన పొట్టులాగా పేరుకుపోయి చుండ్రులాగా తయారవుతూ ఉంటుంది. మరొక కారణం ఏంటంటే మనకి సీబం అని చెప్పి, అంటే తలలో ఈ మాడు మీద నుంచి దాని మీద నుంచి సీబం అంటే ఒక కొవ్వు పదార్థం ఒకటి విడుదలవుతూ ఉంటుంది. ఆ కొవ్వు పదార్థం కాస్త అతిగా విడుదలవుతూ ఉంటుంది. కొంతమందిలో అతిగా విడుదలై అది చిన్న గ్రాన్యూల్స్ లాగా తల మీద ఉండిపోయి, అంటే మనకి చూసినప్పుడు కొన్నేమో పొట్టులాగా రాలిపోతూ ఉంటాయి, భుజం మీద అక్కడంతా కూడా రాలి పడుతూ ఉంటుంది. అదేమో ఒక రకం, అంటే డ్రైగా ఉంటూ ఉంటుంది. అది అలా కాకుండా ఈ జిడ్డుగా ఉండేది ఏంటంటే చుక్కలుగా ఉండి అక్కడంతా తలంతా పట్టినట్టుగా ఉన్నట్టు ఈ డాండ్రఫ్ అదొక రకం. ఈ డాండ్రఫ్ అంటే చుండ్రు తీవ్రంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కేవలం తల మీదే కాకుండా అది కంటి రెప్పల మీద, తర్వాత చంకల్లో ఉండేటువంటి వెంట్రుకల మీద, వాటిలో కూడా ఎక్కువ వస్తుంటుంది. అలాగే ముఖం మీద కూడా అది పింపుల్స్ రావడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది అనమాట, తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు. అది ప్రధానంగా మనం ఈ చుండ్రు విషయంలో చెప్పుకోవాల్సినటువంటిది. తర్వాత మరొక కారణం ఏంటంటే కొంచెం బయట వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట ఎక్కువసేపు పనిచేయాల్సి వచ్చిన వాళ్ళలో కూడా ఈ చుండ్రు అనేటువంటి సమస్య ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అందులో వాత ప్రకృతి స్వభావం ఉన్న వాళ్ళకి ఇది అంటే ఒక ఎండిపోయినట్టుగా ఉండి కొంచెం ఈ డాండ్రఫ్ అంటే చుండ్రు అనేది ఎక్కువగా రావటం అనేది సహజంగా, అంటే వాళ్ళు ఏ కారణం లేకపోయినా కూడా వాళ్ళ స్వభావరీత్యానే వాళ్ళకి ఈ చుండ్రు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఏంటంటే కొంచెం మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఈ చుండ్రు సమస్య ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. డాక్టర్ గారు, చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు ఈ సమస్యను దూరం చేసుకోవడానికి ప్రతిరోజు రకరకాల షాంపూలు వాడుతూ ఉంటారు. ఇది హాని చేస్తుందంటారా, మేలు చేస్తుందంటారా? అంటే ప్రతిరోజు షాంపూలు వాడడం అనేది జుట్టుకి అంత అంటే మేలు చేసేటువంటి విషయం కాదు. అయితే తీవ్రత ఎక్కువగా ఉండి అంత తీవ్రంగా ఉండి తప్పనిసరి అయితే కనుక కడుపులోకి మందులు వాడాలి తప్ప కేవలం పైన షాంపూలు ప్రతిరోజు చేసినంత మాత్రాన దాని నుంచి పరిష్కారం దొరకదు. ఊరికే ప్రయత్నం చేయడమే కానీ దానికి తోడు ఈ రసాయనిక పదార్థాలను నిత్యం వాడుతూ ఉండడం వల్ల జుట్టుకి ఇంకా హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, కొంతమందికి చుండ్రు కనపడంగానే ఇంట్లో కనపడే గృహ వైద్యం కింద నిమ్మకాయ రసాన్ని పెట్టేస్తూ ఉంటారు. మరి ఇలా ఈ నిమ్మకాయ పిండి పెట్టడం ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందంటారు? అంటే నిమ్మరసం ఇందాక చెప్పాను కదా, ఒక ఆయిలీ సబ్స్టెన్స్ ఒకటి విడుదలవుతుంటుంది తల్లోంచి అని చెప్పి, ఆ నిమ్మరసం కొంతవరకు పనికి వస్తుంది అనమాట. అంటే ఆ జిడ్డుతనాన్ని తగ్గించి తద్వారా వచ్చేటువంటి ఈ చుండ్రుని తగ్గించడానికి నిమ్మరసం కొంతవరకు ఉపయోగపడుతుంది. అయితే నిమ్మరసాన్ని మరీ ఎక్కువ రోజులు వాడినట్టయితే కనుక అది జుట్టు వెంట్రుకల్ని నెరిసేటట్టుగా చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ చుండ్రు సమస్య నుంచి బయటపడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈ చుండ్రు సమస్య ఉన్న వాళ్ళు ఏంటంటే ఆహారం విషయంలో కాస్తంత శ్రద్ధ తీసుకోవాలి. ఆహారంలో చేదుగా ఉండేటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక ఈ చుండ్రు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే కూరల్లో కొంచెం దొండకాయ, కాకరకాయ, మెంతాకు, గోరుచిక్కుడుకాయ ఇలా కొంచెం చిరుచేదు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్టయితే ఈ ఎక్కువగా ఈ చుండ్రు అనేది ఎక్కువ తయారవకుండా ఆగడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత ఏంటంటే వారంలో 2-3 సార్లు తప్పనిసరిగా తలస్నానం చేయడం అనేది చేస్తూ ఉండాలన్నమాట. అయితే తలస్నానానికి ముందు రోజు రాత్రే కొంచెం గోరువెచ్చటి ఆముదాన్ని తలకి బాగా మసాజ్ చేసుకుని మర్నాడు చక్కగా తలంటి పోసుకున్నట్టయితే కూడా ఈ తలలో ఉన్నటువంటి చుండ్రుని అదుపులో పెట్టడానికి చాలా సహాయకారిగా ఉంటుంది. అలాగే కొంచెం మానసిక ప్రశాంతతకి కాస్తంత యోగా, ప్రాణాయామాలు అవి చేస్తూ ఉంటే కూడా ఈ చుండ్రుని అదుపులో పెట్టుకోవడానికి మానసిక పరంగా ఇవి సహాయకారిగా ఉంటాయి. డాక్టర్ గారు, చుండ్రు సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఈ చుండ్రు బారిన పడ్డ వాళ్ళకి ఇప్పుడు 2 రకాల ఔషధాలు చూపిస్తున్నాను. ఎవరికి ఏది అంటే అవకాశం ఉంటాయి, అంటే ఎటువంటి మూలికలు మీకు అందుబాటులో ఉంటే వాటిని మీరు వాడుకుని ఈ చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. మొట్టమొదట తీసుకునేటువంటి ఔషధం ఏంటంటే వేపాకు చూర్ణం. వేపాకుని ఎండబెట్టి చూర్ణం చేసుకునేనా ఈ ఔషధంలో వాడుకోవచ్చు. అలా కాక మీకు పరిసరాల్లో వేప చెట్టు ఉండి చక్కగా పచ్చి ఆకులు అప్పటికప్పుడు దొరికే అవకాశం ఉంటే అప్పటికప్పుడు ఆ ఆకులు తెచ్చుకునైనా మిగతా ఔషధంతో కలుపునైనా వాడుకోవచ్చు. అలా అవకాశం లేని వాళ్ళు ఎండిపోయిన వేపాకుల చూర్ణాన్ని తీసుకోండి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కొంచెం ఔషధం తయారు చేసుకునేందుకు కాస్తంత చూర్ణాన్ని తీసి విడిగా పెడుతున్నాను.
ఇందాక నేను చెప్పాను కదా, చేదు రుచి ఉన్నటువంటివి ఈ డాండ్రఫ్ అంటే చుండ్రు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి అని చెప్పని. అంటే ఏంటంటే ఈ వేపాకులో ఉన్నటువంటి చేదు రుచి ఈ చుండ్రును తగ్గించడానికి, అంటే కడుపులోకి తీసుకోవడానికి పనికొస్తుంది, పైకి వాడుకుందుకు కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మీకు ఇతర ఔషధాలు ఏమి దొరకకపోతే ఒట్టి వేపాకు చూర్ణాన్ని కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ వేపాకు చూర్ణం తర్వాత మనం తీసుకోబోయేటువంటి మరొకటి ఏంటంటే బావంచాల చూర్ణం. ఈ బావంచాలు కూడా చర్మానికి చాలా మంచి టానిక్లా పనిచేస్తాయి. అంటే మనకి పైన ఉన్నటువంటి ఈ మాడు మీద ఉన్న చర్మానికి ఈ టానిక్ బాగా ఉపయోగపడుతుంది. చుండ్రును తగ్గించడానికి ఈ బావంచాల చూర్ణంలో చాలా మంచి మంచి గుణాలు ఉన్నాయి. ఈ చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఔషధం తయారు చేసుకోవడానికి కాస్తంత చూర్ణాన్ని తీసుకుని ఇందాక చూర్ణంతో కలుపుకుందాం. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది పారిజాతపు గింజలు. కొంతమందికి ఇళ్లలో చక్కగా పారిజాతం చెట్లు ఉంటాయి, ఆ గింజల్ని తీసుకుని వాటిని చూర్ణం చేసి వాడుకోవచ్చు. అలా అవకాశం లేనట్టయితే కనుక బజార్లో కూడా మనకి పారిజాతపు గింజల చూర్ణం దొరుకుతుంది, ఆ చూర్ణాన్నైనా తీసుకోవచ్చు. ఈ పారిజాతపు గింజలకి ఈ చుండ్రును తగ్గించేటువంటి గుణం చాలా చాలా ఎక్కువగా ఉంది. అందువల్లనే మనం ఈ ఔషధంలో ఈ చూర్ణాన్ని వాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇందాకట్లాగానే ఇది కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మనం కాస్తంత ఔషధానికి కావాల్సినటువంటి కొంచెం చూర్ణాన్ని ఇందాక చూర్ణాలతో కలిపించుకుందాం. ఇప్పుడు మనకి మొదటి ఔషధానికి కావాల్సినటువంటి మూలికలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుతాను. ఇందాక చెప్పాను కదా, వేప ఆకులు పచ్చివి దొరికితే అవి వాడుకోండి అని చెప్పి. పచ్చి ఆకులు దొరికినట్టయితే కనుక ఈ చూర్ణాలు 2 చూర్ణాల మిశ్రమాన్ని విడిగా ఉంచుకుని ఆ వాడుకునే సమయంలోనే ఈ వేపాకులు కూడా నూరుకోవచ్చు. అలా కాకపోతే ముందే ఇలా చూర్ణాలన్నీ కలిపి ఉంచుకుంటే వాటిని తీసుకుని తలకి సరిపోయినంత చూర్ణాన్ని తీసుకుని దానిలో కొద్దిగా నీళ్లు కలిపి బాగా నూరి ఒక పేస్ట్, అంటే కొంచెం పల్చగా ఉండాలన్నమాట, తలకి రాసుకునేటట్టు వీలుగా ఉండేటట్టుగా కొంచెం పల్చటి, అంటే ఒక గంజి కన్సిస్టెన్సీ అనుకోండి, గంజి కొద్దిగా చిక్కగా పల్చగా ఉంటుంది కదా, ఆ విధంగా తయారు చేసుకొని దాన్ని తల మొత్తం పట్టించుకోవాలి. పట్టించుకుని ఒక అరగంట తర్వాత మామూలుగా నీళ్ళతోటి స్నానం చేసేసి ఈ ఉన్నటువంటి తల మీద పెట్టినటువంటి మందంతా పోయేలా కడిగేసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ చుండ్రు తగ్గడానికి ఈ ఔషధం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండో ఔషధానికి మనం తీసుకునేటువంటి మొదటి మూలిక కరక్కాయ. ఈ కరక్కాయ కూడా చుండ్రును తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడేటువంటిది. దీనికి ఏంటంటే ఎక్కడైనా ఒక జిడ్డుతనం అది ఏదైనా ఉందంటే కనుక దాన్ని క్లీన్ చేసేసేటువంటి ఒక మంచి గుణం ఉంది ఈ కరక్కాయకి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం కొంచెం ఔషధానికి కాస్తంత చూర్ణాన్ని తీసుకుని విడిగా ఉంచుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక మామిడికాయ జీడి. ఇప్పుడు మామిడి టెంక లోపల ఉండేటువంటి జీడి ఉంటుంది కదా, ఆ జీడిని ఔషధంగా వాడుతున్నాం. ఈ జీడికి కూడా తలలో, అంటే ఒక జిడ్డుతనం వల్ల వచ్చినటువంటి ఈ డాండ్రఫ్ లేదా చుండ్రును తగ్గించేటువంటి గుణం ఉంది. ఈ జీడి చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఔషధానికి కాస్తంత చూర్ణాన్ని తీసుకుని విడిగా పెట్టుంచుతాను. ఇప్పుడు 2 చూర్ణాలని బాగా కలుపుకోవాలి. ఈ చూర్ణాలకి ఇప్పుడు తగినంత పాలు కలపాలి. ఈ చూర్ణాన్ని పాలని బాగా కలుపుకోవాలి. అంటే ఇలా పల్చగా తయారవ్వాలన్నమాట, ఒక ముద్దలా కాకుండా ఇలా పల్చగా తయారైనటువంటి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకొని పొడంతా కలిసిపోయిన తర్వాత దాన్ని మాడంతటికి బాగా పట్టించుకొని ఒక అరగంట సేపు అలా ఉంచుకొని తర్వాత వెచ్చటి నీళ్ళతోటి తలంతా స్నానం చేసేయాలి. అంటే ఆ పొడంతా పోయేలాగా పోసుకోవాలి. సగం సగం తలలో ఉండిపోయిందంటే అది చుండ్రు పోవడానికి బదులు మళ్ళీ రావడానికి తోడ్పడుతుంది. అందుకని శుభ్రంగా నీళ్లు బాగా పోసుకుని ఈ తలలో పెట్టుకున్నటువంటి మందంతా పోయేలాగా కడిగేసుకుని స్నానం చేసేసేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తున్నట్టయితే కనుక ఈ చుండ్రు సమస్య పరిష్కారం అవుతుంది.